నేను రఘు. రఘు? రఘు మర్చిపోయావా? ఓ హాయ్ రఘు, బాగున్నావా? బాగున్నాను, బాగున్నావా? బాగున్నాను. ఏంటి చాలా రోజులకి? ఫేస్బుక్ లో నీ అకౌంట్ చూసాను, ఎందుకో కాల్ చేయాలని చెప్పి చేశాను. అవునా, ఓకే. బాగున్నా కదా? బాగున్నాను. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. అదే ఏ ఊరండి? మీ ఊర్లోనే ఉన్నావా లేదంటే మీ హస్బెండ్ వాళ్ళు? హస్బెండ్ దగ్గరే. అదే ఎక్కడ? హైదరాబాద్లోనే. హైదరాబాద్ లో ఉన్నావా? నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నా. ఓ అవునా, ఓకే. అదే కలుద్దామా? కలవటమా అంటే రఘు, ఇప్పుడు అవన్నీ ఎందుకని? నాకు పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా ఉన్నాను. అయ్యో లేదు సంధ్య, ప్లీజ్ ఒకసారి కలుద్దాం. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను, ఇప్పుడు నా దగ్గరే ఉంటున్నావు, నేను ఉన్న దగ్గర ఉంటున్నావు అని తెలిసాక నేనైతే చూడకుండా ఉండలేకపోతున్నాను. కరెక్టే, కానీ ఇప్పుడు నేను హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మళ్ళీ మనం ఇలా కలవడం కరెక్ట్ కాదు కదా. ఓకే ఓకే, పర్వాలేదు. అట్లీస్ట్ చూసాను వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్ సంధ్య. సరే, ఎక్కడికి వస్తారు? నువ్వు చెప్పు. బయట ఎవరైనా చూస్తే బాగోదు. మా ఇంటికి వచ్చి వెళ్తారా? మీ హస్బెండ్ లేరా? ఇప్పుడు లేరు, ఆయన బయటికి వెళ్ళారు. అవునా, సరే. మరి లొకేషన్ సెండ్ చేస్తావా? సరే, పంపిస్తాను. సరే సంధ్య, ఓకే. సరే. హాయ్. బాగున్నావా? బాగున్నాను. ఇదేనా మీ ఇల్లు? రా కూర్చో. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. సరే, థ్యాంక్ యూ. ఇంకేంటి, ఎలా ఉన్నా? నువ్వు దూరం అయిపోయి నుంచి అలానే ఉన్నా. అంటే పెళ్లి చేసుకోలేదని? నేను మర్చిపోతే కదా పెళ్లి చేసుకోవడానికి. రఘు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాకు పెళ్ళి అయిపోయింది, నేను అన్నీ మర్చిపోయి హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా అన్నీ మర్చిపోయి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. సరే సంధ్య, నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ నీ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఫేస్బుక్లో నీ ప్రొఫైల్ చూసిన వెంటనే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. ఒకసారి అబౌట్లోకి వెళ్తే నీ నంబర్ వచ్చింది. సరే, నీదా కాదా లేదంటే ఆ నంబర్ నువ్వు యూజ్ చేస్తున్నావా లేదని డౌట్ మీద ఫోన్ చేశాను. నా లక్కీగా ఆ నంబర్ నీదే అయింది, అందుకే పిలిచిన వెంటనే వచ్చేసా. సరే, అంతా ఓకే కదా? ఓకే, కానీ నీకేం అనిపించలేదా నన్ను వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు? రఘు, అది మనం అనుకోకుండా అయిపోయింది. ఇంట్లో వాళ్ళు చూశారు, చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదు సంధ్య, ఇన్ని రోజులు నీ జ్ఞాపకాలతోనే ఉన్నా. ఇకపై నువ్వు నా దగ్గరలోనే ఉన్నావు అని తెలిసింది కదా, ప్రతిరోజు నేను చూడొచ్చు. లేదు రఘు, ఇప్పుడు అవన్నీ కుదరవు. నేను అదే చెప్తున్నాను కదా, నేను హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ ఈ టైంలో నీతో మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాంటిది నువ్వు ఒకసారి చూస్తానంటే సర్లే అని పిలిచాను. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? ఒకప్పుడు మనం కలిసి తిరిగేవాళ్ళం, మర్చిపోయావా? ఇప్పుడు వేరు, నువ్వు కూడా మర్చిపోతే మంచిది. లేదు, నేనైతే మర్చిపోను. ఆ రోజుల్లో దొరికిన సుఖమంతా నేను ఇప్పుడు అనుభవించాలని వచ్చా. ఒక్కసారి అర్థం చేసుకో. రఘు, నువ్వు స్లీప్ మాట్లాడుతున్నావు. నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను, నీకేం అర్థమవుతుంది?
మా ఆయన చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. సంధ్య, నాకైతే నీతో కలవాలని ఉంది సంధ్య. ప్లీజ్ ఒప్పుకో. రఘు, నాకు ఇప్పుడు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను నిన్ను పూర్తిగా మర్చిపోయాను. సంధ్య, నువ్వు మర్చిపోయినాను సింపుల్గా నేను మరలేకపోతున్నాను సంధ్య. ఆ రోజుల్లో నువ్వు నా ఎందుకు దూరం పెట్టావో తెలియదు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసిన తర్వాత అసలు దగ్గరకు వచ్చి చాలా మంచిగా ఎమోషన్గా మాట్లాడాలనుకున్నా. ఒక్కసారి సంధ్య అర్థం చేసుకో ప్లీజ్. ఏంటి రఘు, ఏం మాట్లాడుతున్నావు? నేను అర్థం చేసుకోవడం ఏంటి? నా బాగున్న లైఫ్లోకి నువ్వు వచ్చి మళ్ళీ ఇలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా మళ్ళీ మా ఆయనకు తెలిస్తే బాగోదు. ఆయన చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడేంటి ఒప్పుకోవా? ఏంటి రఘు, ఏం మాట్లాడుతున్నావు? ఒప్పుకోవడం ఏంటి? మనం లవ్ చేసుకునే రోజుల్లో మనం దిగిన ప్రతి ఒక్క ఫోటో వీడియో నా దగ్గర ఉంది. ఇది కనుక మీ హస్బెండ్కి చూపించాను, నెక్స్ట్ డేనే డివోర్స్కి అప్లై చేయాల్సి వస్తుంది. ఏం నువ్వు మజాక్ చేస్తున్నావా? మజాక్ కాదు సంధ్య, నా ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు. ఎంత ఎమోషన్గా చెప్తుంటే నువ్వేమో అసలు ఇలా మాట్లాడడం కరెక్ట్ కానే కాదు. నువ్వు వచ్చి ఇలా మాట్లాడడం కరెక్టా? సంధ్య, నీ అంతకు నువ్వే నన్ను వద్దని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడైనా సరే నీకు ఇష్టం ఉంటే చెప్పు, నేను తీసుకెళ్ళిపోతాను. రఘు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? పిచ్చా నీకు? నాకు అదంతా అనవసరం. ఇప్పుడు కనుక నువ్వు నాకు సపోర్ట్ చేస్తే మంచిది, లేదంటే మీ హస్బెండ్ ఖచ్చితంగా చూపిస్తాను. నా లైఫ్ పోతుంది. నీకు ఏమైనా అర్థమవుతుందా? ఇదంతా కాదు. అవును, నా ఫోన్ డిలీట్ చేసేస్తాను. సరే, ఇదంతా కాదు, ఒక హగ్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. రఘు, నీకు ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు? హగ్ ఇవ్వడం ఏంటి? నువ్వు ఎలాగో ఒప్పుకోవట్లేదు కదా, అట్లీస్ట్ ఇంత దూరం వచ్చాను, హగ్గాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. మళ్ళీ నీ జ్ఞాపకాలతో ఈ హగ్గతో జీవితాన్ని గడుపుకుంటాను. ప్లీజ్ అర్థం చేసుకో. సరే, హగ్ ఇస్తే డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తాను. సరే. ఎమోషన్గా ప్లీజ్, ప్లీజ్ ఎమోషన్. అయిపోయిందా? ఇప్పుడు డిలీట్ చేసేస్తాను. ఆగు, నీకు విషయం చెప్పనా? మనం లవ్ చేసుకునే రోజుల్లో నేను ఉన్న ఫోటోలు ఏం డిలీట్ చేశాను మొత్తం. నీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఫోటో తీసా. ఇప్పుడు ఫోటో తీయడమా? ఏంటిది? చూసావా? నువ్వు కనుక ఇప్పుడు నాకు కోఆపరేట్ చేయలేదు, ఈ ఫోటో మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది. అయ్యో రఘు, ప్లీజ్ అంత పని చేయకు. ఏదో అన్యోన్యంగా ఉన్నారని చెప్పారు కదా. ఆయన చాలా మంచిది. ప్లీజ్ దయచేసి మా మధ్య గొడవలు పెట్టకు. గొడవలు? ఇంతగా లవ్ చేసి నన్ను వదిలేసి ఆడెవరినో నువ్వు పెళ్లి చేసుకున్నావు. నా బాధ ఇప్పుడు కొంచెం కూడా అర్థం కాలేదా? అర్జెంటుగా ఇప్పుడు మీ హస్బెండ్ దగ్గరికి ఫోటో పంపిస్తా. రఘు, నేనేం కావాలని చేయలేదు. ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, జరిగిపోయింది. అది నువ్వు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఓకే ఓకే, నాకు అదంతా అనవసరం. ఇప్పుడు నువ్వు నాకు కోఆపరేట్ చేస్తావా లేదా? ఈ ఫోటో అర్జెంట్గా మీ హస్బెండ్కి పంపిస్తా. రఘు, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు మంచిగా ఉన్న కాపురంలో చిచ్చు పెడుతున్నావు. నాకు అదంతా అనవసరం సంధ్య. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా లేదా? నా వల్ల కాదు. సరే, మీ హస్బెండ్కి పంపిస్తా, సోషల్ మీడియాలో పెడతా. రఘు, ఒక్క నిమిషం ఆగు. చెప్పు. నన్ను ఏం చేయమంటున్నావు? ఒక్క 5 మినిట్స్ నువ్వు వస్తే అప్పుడు నేను పొందలేని ఇప్పుడు పొంది వెళ్ళిపోతా. ఓకేనా? ఈ ఆలోచించేదేదో అప్పుడులో ఆలోచిస్తే ఈ పాటికి మన ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. రఘు, అయ్యింది ఏదో అయిపోయింది. ఇప్పుడన్నా నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా. నాకు అదంతా అనవసరం. నువ్వు ఇప్పుడు వస్తావా రావా? ఒక్క 5 మినిట్స్, లేదంటే మీ హస్బెండ్ వరకు వెళ్ళిపోతుంది. వద్దు, అంత పని చేయకు. చెప్పు. సరే, దాని తర్వాత అన్నీ తీసేస్తావా? తీసేస్తాను. బెడ్రూమ్ ఎక్కడ? చెప్పు. అక్కడ. పద. ఇదేనా? ప్లీజ్ అప్పుడులో ఉండు. ఎంత సిన్సియర్గా వచ్చేసావు. ప్లీజ్ నేను చెప్పేది విను. లేదు రఘు, నేను అలా ఉండలేదు.
నీ తెలుగు కాదు కానీ సరే కూర్చో. సంధ్య అప్పటికంటే ఇప్పుడే సూపర్గా ఉన్నా తెలుసా. అందుకనేమో నాకు ఎవరి మీద మనసు పడలేదు. ఎంత అందంగా ఉన్నానంటే నిజంగా మీ హస్బెండ్ అదృష్టవంతుడి. కోఆపరేట్ చేయొచ్చుగా. నీకు గుర్తుందా మన కాలేజ్ డేస్లో టెర్రస్ పైన క్లాసులు బంక్ కొట్టి మరీ ఇలానే ఉండేవాళ్ళం కదా. మర్చిపోయావా? ఏ కోఆపరేట్ చేయి. సరే ఆ ఫోటో డిలీట్ చేస్తావు కదా. మంచి మూడ్లో ఉన్నాం. ఫొటోస్ కూడా నీకెందుకు? దా. అసలు ఇంత అందాన్ని ఆస్వాదించాలంటే నిజంగా పెట్టుబట్టాలి. సరే కానీ అయిపోయాక డిలీట్ చేస్తావు కదా. నువ్వు ఇలా అన్నావు, ఎప్పటికీ డిలీట్ చేయండి. ఇప్పుడే పంపించేస్తాను. అయ్యో వద్దు. మరి రా, మంచి మూడు, ఇంత క్లైమేట్. అవును, నేను ఇచ్చిన చైన్ ఇంకా ఉంచావా? ఉందా? మరి ఎంత టైం ఉంచుకొని ఇష్టం లేనట్టు ఎందుకు ఉంటున్నా? కొంచెం రొమాంటిక్ రా. ఒక్కసారి మన కాలేజ్ డేస్ని తలుచుకో. ఇప్పుడు మనం ఎన్నేం చేసామో నీకే తెలుస్తుంది. సరేనా? హగ్ చేసుకో ప్లీజ్. అసలు ఎంత సుఖాన్ని ఇచ్చావంటే, అసలు నిజంగా కాలేజ్ లైఫ్లో కూడా ఇంత సుఖాన్ని ఇవ్వలేదు. లవ్ యూ సో మచ్. సరే ఇప్పుడు ఫొటోస్ డిలీట్ చేయడం. సరే చేద్దాం. నువ్వు ఎంత సుఖం ఇచ్చిన తర్వాత ఒక్కసారికి వెళ్ళిపోలేనుగా. అంటే అదే అవసరమైన ప్రతిసారి పిలుస్తా. రఘు ఏంటి నువ్వు మాట్లాడేది? ఇలా చేయడం కరెక్ట్ కాదు. సరే కానీ నెక్స్ట్ సాటర్డే రెడీగా ఉండు. సరేనా? ఏమనుకోకు. అసలు నీ సుఖాన్ని విడిచి నేను వెళ్ళను. సరేనా? బాయ్. ఇలాంటి వాడు అనుకోలేదు. పో. ఆ రోజుల్లో నువ్వు నన్ను మోసం చేసిన దానికంటే ఇది చాలా చాలా తక్కువ. సరేనా? బాయ్. మళ్ళీ సరే ఏమన్నా కలగపోయావో నిజంగా అప్లోడ్ చేస్తా. సరేనా? సేఫ్టీ కోసం బాయ్. ఇది కూడా ఉంది. ఫోటో ఉన్నాయి. హగ్ కావాలన్నప్పుడే ఏం చేస్తామో చేసుకోవాల్సింది. ఆ హగ్ ఇవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది. అనవసరంగా నేను భర్తను మోసం చేశాను. ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏం చేయాలి ఇప్పుడు నేను?